ఫ్రెండ్స్ స్పాంజ్ కేక్ చాలా బాగా వచ్చిందండి. మెత్తగా క్రిస్మస్ కేక్ అప్పుడు కట్ చేస్తున్నాను నేను కేక్ అయితే. ఫ్రెండ్స్ స్పాంజ్ కేక్ చూసారా ఎంత మెత్తగా ఉందో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజయ్ వ్యూస్. ఈ రోజు అయితే మనకి డిసెంబర్ స్టార్ట్ అయింది కదండి. ఇంకా అన్ని మనకి ఏం సెలబ్రేషన్ చేసుకున్నా కూడా కేక్ కంపల్సరీ ఉండాలి కదా. సో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎగ్లెస్ కేక్ అండి. ఓకే, ఇప్పుడు మెజర్మెంట్ షుగర్ కానీ 1/4 కప్ ఆఫ్ షుగర్ అండి పౌడరు, అలాగే 1/4 కప్ ఆఫ్ ఆయిల్ అండి. ఇది షుగర్ ఆయిల్ సేమ్ మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మిల్క్ మేడ్ అండి 1/2 కప్ తీసుకోవాలి. ఇది వేసుకున్నాం కాబట్టి మనం షుగర్ అనేది తక్కువ వేసుకోవాలన్నమాట. ఇది 1/2 కప్ క్వాంటిటీ వేసుకొని మిక్స్ చేసుకున్నాము. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. మనం ఇలా మిక్స్ చేసుకునే విధానం బట్టి కేక్ అనేది స్పాంజ్లా వస్తుంది. ఎంత సేవ్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. మనకి ఇది కొంచెం ఇలా ఉంటే డార్క్గా కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి కొంచెం థిక్గా అయింది కదా, మనకి కొంచెం మిల్క్ వేసుకున్నాము. మళ్ళీ పిండి వేసుకున్నాక కావాలని కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాం అండి. మళ్ళీ మైదా పిండి వేసుకున్నాక సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ అండి మైదా, 1 కప్ వేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ అండి 1 టీ స్పూను. ఇవి చక్కగా మొత్తం జల్లించేసుకున్నాము. ఇది కూడా ఒకసారి కలుపుకుందాము. మళ్ళీ మిల్క్ కొంచెం వేయాలండి, థిక్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాం అండి. బ్యాటర్ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాము. కొంచెం నానితే బాగా వస్తుంది అన్నమాట మనకి కేక్ అనేది. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఫ్రెండ్స్ కేక్ దీని మీద తీసుకున్నాము. బటర్ పేపర్ ఇంట్లో లేనప్పుడు వైట్ పేపర్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే అదే బటర్ పేపర్ అయిపోతుంది. ఇది మొత్తం అప్లై చేసేసుకున్నాము. ఇప్పుడు నెయ్యి రాసుకున్నాం కదా, కొంచెం మైదా పిండి పైనుంచి లాగా స్ప్రింకిల్ వేస్తే కేక్ అనేది మనకి అడగట్టుగా ఉంటుంది. ఇలా మొత్తం ఈవెంట్గా స్టిచ్ చేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాము బ్యాటర్ని. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి అనుకుంటే మొత్తం ఈవెంట్గా స్ప్రెడ్ అవుతుంది మనకి కేక్ అనేది. ఆల్రెడీ నేను ఒక 10 మినిట్స్ నుంచి ఇది క్రియేట్ చేసుకున్నానండి. ఇలాగా ఒక మందపాటిది పాన్ తీసుకొని పైన ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు దాని పైన పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 30 మినిట్స్ వరకు టైం పడుతుంది మనకి కేక్ అనేది కుక్ అవ్వడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్ స్పాంజ్ కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత పైకి వచ్చిందో, బాగా వచ్చింది ఉంటుంది కేక్ అనేది. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్నాము. కట్టేసుకున్నాక ఒక 1/2 అవర్ వరకు చల్లారనిస్తే మనకి కేక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతుంది ఫ్రెండ్స్. బాయ్.